దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యములో నుండి ఆఖరి భాగాన్ని చదువుకుందాం. వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, యొక్క ఉదయకాల సమయంలో దేవుడు స్వస్థపరుస్తాను అని వాగ్దానం చేస్తుంటున్నాడండి. దేవుని ద్వారా పొందుకునే స్వస్థత 2 రకాలండి. దేవుడు చేసేటువంటి స్వస్థతలు 2 రకాలు. మొదటిది శరీర సంబంధమైన స్వస్థత, రెండవది ఆత్మ సంబంధమైన స్వస్థత, మనసుకు సంబంధించిన స్వస్థత. గాయములను గాయాన్ని స్వస్థపరిచే దేవుడండి ఆయన. ఈ లోకంలో ఉంటున్న వైద్యులు కేవలం శరీరం సంబంధించిన అటువంటి వ్యాధులకు, రోగాలకు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, వైద్యం చేస్తారు. వాటిని మాత్రము బాగు చేయగలరు. అయితే దేవుడు సమస్తమును బాగు చేయగలిగిన దేవుడు అండి ఆయన. ఏ విధమైన సమస్యలైనా సరే, ఎంత పెద్ద రోగమైనా సరే దాన్ని దేవుడు స్వస్థపరచగలడు. అయితే దేవుడు స్వస్థపరచాలి అంటే మనం ఏమి చేయాలి? అది వ్యక్తిగతమైనటువంటి రోగము కావచ్చు, శరీర సంబంధమైన రోగము, మానసిక రోగం కావచ్చు, అది లేకపోతే కుటుంబంలో ఏలుబడి చేస్తున్నటువంటి సమస్యలనే రోగము కావచ్చు, కష్టాలనే రోగము, అసమాధానమనే రోగము, సంతోషము లేననే రోగము, కోపమనే రోగము, కొట్లాటలనే రోగము, ఈ విధంగా కుటుంబంలో కలిగే రోగాలన్నిటిని కూడా స్వస్థపరచగలనని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు. అయితే ఈ రోగాలకు కారణం ఏమిటని మనం గ్రహిస్తే, ఇదే వాక్యములో మనం పైభాగాన్ని చదివినట్లయితే, తమను తాము తగ్గించుకొని, అంటే ఈ రోగాలకు కారణము మొట్టమొదటిగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, తమను తాము తగ్గించుకోవాలి. హృదయమందు గర్వము, అహంకారము, మేమే గొప్ప, నేనే గొప్ప అని నేటి దినాల్లో అనేక మంది జీవితాల్లో గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, గర్వం చేత నింపబడుతుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ చూపులు, మాటలు అన్నీ కూడా అహంకారంతో, గర్వంతో నిండుకున్న మాటలుగా వస్తుంటున్నాయి. దేవుడు రోగమును తొలగించి స్వస్థపరచాలి అంటే, నీ కుటుంబము, నీ జీవితం బాగుపడాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో మార్పు రావాల్సింది తగ్గించుకునే గుణం. ఆనాడు పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేస్తూ వచ్చారండి. సుంకరి దేవుని సన్నిధిలో తన్ని తాను హెచ్చించుకున్నాడు. సుంకరితో పోల్చుకొని
నేను అంత పాపం చేసిన వాడిని కాదని తన మనసందు గర్వించి ప్రార్థన చేశాడు. అయితే సుంకరి దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. నీ వైపు చూసటకు కూడా నాకు శక్తి సరిపోదయ్యా అని చెప్పి, అర్హత లేదు, యోగ్యత లేదని తగ్గించుకున్నాడు. అక్కడ దేవుడు సుంకరి ప్రార్థన విన్నాడు కానీ పరిశీలి ప్రార్థన ఆలకించలేదండి. ఎందుకంటే సుంకరి మనసు తగ్గించుకున్నాడు, పరిచయుడు గర్వించాడు. ఈరోజు అనేక మంది ప్రార్థనలకు జవాబు రాకపోవడం కారణం తగ్గింపు ప్రార్థన లేకపోవడమే ప్రధాన కారణం. అందుచేతనే కుటుంబాల్లో శరీర సంబంధమైన రోగాలు, మనసుకు సంబంధించిన రోగాలు, హృదయానికి సంబంధించిన రోగాలుతో పీడింపబడుతుంటున్నారు. ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత పేరు ప్రఖ్యాతులు సమాజంలో కలిగి ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో విలువలేని జీవితాలు, కుటుంబంలో గౌరవం లేని జీవితాలు. దానికి కారణం, దాని ఫలితం సమాధానం, సంతోషము లేకుండా పోతుంది. ఇంటికి పోతే నరకం, ఇంటికి ఇంట్లో మనుషులు చూడాలంటే కోపం. మరి ఇంత సంపాదించుకొని కుటుంబంతో సమాధానం లేకపోతే, ఆ సమాధానం లేని రోగం పొందుకున్న మన కుటుంబాలు ఏమి ఆరోగ్యంగా ఉంటాయండి? గమనించండి దేవుని బిడ్డలారా. మొదటగా మనము తగ్గించుకోవాలి. రెండవదిగా దేవుణ్ణి మనం వెతకాలి అండి. ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన వాక్యాన్ని వెతకాలి, ఆయన సహవాసాన్ని వెతకాలి. నీ యొక్క రోగము, నీ కుటుంబానికి, నీ వంటికి పట్టిన రోగము తొలగిపోవాలంటే మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి వెతుకుతూ ఉండాలండి. దేవుని రాజ్యం వెతకాలి, దేవుని సన్నిధి వెతకాలి, దేవుని వాక్యం వెతకాలి, దేవుని సహవాసం వెతకాలి, పరిశుద్ధుల సహవాసం కలిగి అలాంటి వారితో జీవించాలి. మూడవదిగా గమనించినట్లయితే తమ చెడు మార్గములను విడిచిపెట్టాల. చెడు మార్గములు విడిచిపెట్టాల అంటే చెడు అలవాట్లను, చెడు ప్రవర్తనను, చెడు సహవాసాన్ని, చెడు జీవితాన్ని, పాపపు అలవాట్లను, పాపపు ఆలోచనలను విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మనం మన జీవితాల్లో ఈ యొక్క విషయాలు మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు అలాంటి వారి ప్రార్థన విని ఆ రోగానికి కారణమైన పాపాన్ని ఆయన క్షమిస్తాడండి. ఈరోజు కుటుంబంలో సమాధానం లేదంటే దానికి కారణం పాపం. వ్యక్తిగత జీవితంలో సంతోషం లేదంటే అది పాపం. కనుక ఆయన ఎప్పుడైతే మనము తగ్గించుకొని ఆయనను వెదకి చెడు మార్గమును విడిచిపెడితే, ప్రార్థన చేస్తే, ఆయనకు మొరపెట్టుకుంటే అప్పుడు ఆయన మన పాపములను క్షమించి మనల్ని, మన కుటుంబాలని ఆయన స్వస్థపరుస్తాడు. ఈరోజు నీ జీవితంలో నిజంగా సంతోషం కలిగి ఉన్నావా? నీ జీవితంలో నిజంగా సమాధానం కలిగి ఉన్నావా? ఒకసారి పరిశీలించుకుందాం. నీ కుటుంబము సమాధానంగా ఉందా? ఒకసారి పరిశీలించుకుందాం. ఇప్పుడే దేవుని దగ్గర తగ్గించుకుందాం. ఆయన నామం ముందు ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలోనికి మనం వద్దాం. ఇంతవరకు దేవుని దృష్టికి అవిధేయతగా చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడదాం. పశ్చాత్తాపం కలిగినటువంటి మనసుతో మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టుకున్నట్లయితే ఆయన మన ప్రార్థన విని మన పాపములన్నిటిని కూడా ఆయన క్షమిస్తాడండి. అంతేకాకుండా స్వస్థపరుస్తాడు. ఉదయకాల సమయంలో మనం అందరం కూడా తగ్గించుకొని దేవుని వైపు తిరుగుదాం.
ఆయన పాదాలు పట్టుకుని అడిగి మన మీద ఏలుబడి చేస్తున్న శరీర సంబంధమైన రోగాలు, ఆత్మ సంబంధమైన రోగాలు, మనసుకు సంబంధించిన రోగాలు, హృదయానికి సంబంధించిన రోగాలను ఇప్పుడే యేసయ్య దగ్గర మనము తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. మన పాపములన్నింటినీ ఆయన క్షమించుటకు సిద్ధం కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్.